శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు ధనుర్మాసం శుక్రవారం. ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. పూర్వం మదర దేశాన్ని అశ్వపతి అనేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేనందువలన సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవిస్తాడు. అప్పుడు సావిత్రీదేవి ప్రత్యక్షమవుతుంది. అతను సావిత్రీదేవితో, అమ్మా, నాకు పుత్రుడు కావాలి అని చెప్పి వరాన్ని కోరుకుంటాడు. కానీ సావిత్రీదేవి మాత్రం ఒక కన్య జన్మిస్తుంది అని చెప్పి వరాన్ని ఇస్తుంది. కానీ అతను పుత్రుడు కావాలి అని చెప్పి వరాన్ని కోరేసరికి ఆమె అతనికి ఒక కుమార్తె జన్మిస్తుంది అని చెప్పి, ఆ పుత్రిక కారణంగా 9 కుమారులు కూడా కలుగుతారు అని చెప్పి వరాన్ని ప్రసాదిస్తుంది. అలా కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పేరు సావిత్రి అని పెట్టుకుంటాడు. ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉండేది. అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చెయ్యాలి అని చెప్పి నిశ్చయించుకుంటాడు. సావిత్రి తన చెలికత్తెల వలన జుమశ్చేనుడి యొక్క కుమారుడైనటువంటి సత్యవంతుడు ఎంతో అందమైనవాడు, అలాగే గుణవంతుడు అని చెప్పి విని అతని మీద మనసు పడుతుంది. కానీ సిగ్గుపడి ఆ విషయాన్ని మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా తనలోనే దాచుకుంటుంది. అలా ఒకనాడు నారద మహర్షి అశ్వపతి వద్దకు వస్తాడు. నారదునికి ఉచిత సత్కారం చేస్తాడు అశ్వపతి. సావిత్రి కూడా నారదునికి నమస్కరిస్తుంది. నారదుడు ఆ కన్యను చూసి, రాజా, నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని చెప్పి అడుగుతాడు. అందుకు అశ్వపతి, నారదుడు చెప్పినది విన్నావుగా అమ్మా, నీకు తగినటువంటి భర్తను నీవే ఎంచుకో అని చెప్పి సావిత్రితో అడుగుతాడు. అప్పుడు సావిత్రి, తండ్రి, సాల్వభూపతి కుమారుడైనటువంటి సత్యవంతుడు నాకు తగినటువంటి భర్త అని చెప్పి నా మనసుకు అనిపిస్తుంది. కానీ ఆ సాల్వభూపతి విధివశాత్తుగా కళ్ళు పోగొట్టుకున్నాడు. శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకొని అడవులలో నివసిస్తూ ఉన్నాడు. అయినా నేను సత్యవంతున్నే వివాహం చేసుకుంటాను అని చెబుతుంది. అశ్వపతి నారదునితో, మహర్షి, సత్యవంతుని గుణగణాలు ఎలాంటివి అని చెప్పి అడుగుతాడు. అందుకు నారదుడు, రాజా, అతను ఎప్పుడూ కూడా సత్యం పలుకుటచే అతనికి సత్యవంతుడు అనేటటువంటి సార్థక నామధేయం ఏర్పడింది. అతని అసలు పేరు త్రాస్వుడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు, శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు, ఇక తేజస్సులో అయితే చంద్రుడు, అందంలో అశ్వినీ దేవతల వంటివాడు. శమము, దమము, బ్రాహ్మణ శక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. కానీ అతను మాత్రం అల్పాయుష్కుడు. వివాహం అయినటువంటి 1 సంవత్సరంలో అతను మరణిస్తాడు అని చెబుతాడు. ఇక అశ్వపతి కుమార్తెతో, అమ్మా, నీకు అల్పాయుష్కుడైనటువంటి భర్త ఎందుకు చెప్పు, ఇంకా వేరొకరిని ఎవరైనా సరే వరించవచ్చు కదా అని చెప్పి అంటాడు. అందుకు సావిత్రి, తండ్రి, త్రికరణములలో మనసు చాలా ప్రధానం కదా, ఆ మనసులో నేను సత్యవంతుణ్ణి వరించాను. అతను ఎలాంటి వాడైనా సరే నాకు అతనితోనే వివాహం జరిపించండి. ఇక నేను వేరే వరుణ్ణి వరించను అని చెప్పి సావిత్రి తెలుపుతుంది. అందుకు నారదుడు, నీ కుమార్తె గుణవంతురాలు, ఆమె మనసు మరల్చడం సాధ్యం కానటువంటి పని రాజా, ఆమెను సత్యవంతునికే ఇచ్చి వివాహాన్ని జరిపించండి అని చెబుతాడు. ఈమె చేసినటువంటి పుణ్యం వలన సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని చెప్పి దీవించి నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక నారదుని ఆనతి మేరకు అశ్వపతి వివాహ సంబరాలతో అడవిలో ఉన్నటువంటి ఆ యొక్క జుమశ్సేనుని వద్దకు వెళతాడు. జుమశ్సేనుడు అశ్వపతిని తగు రీతిన సత్కరిస్తాడు. అశ్వపతి, జుమశ్సేన మహారాజా, ఈమె నా కుమార్తె సావిత్రి, ఈమెను నీ కోడలిగా స్వీకరించు అని చెప్పి అడుగుతాడు. అందుకు జుమశ్సేనుడు, అయ్యా, మేము ప్రస్తుతం రాజ్యం కోల్పోయి ఇదిగో చూస్తున్నారు కదా, ఈ అడవిల్లోనే నివసిస్తూ ఉన్నాము. సుకుమారి అయినటువంటి నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా చెప్పండి అని అడుగుతాడు. అందుకు అశ్వపతి, రాజా, సంపదలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు కదా, ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ధీరులు వాటి కోసమై దుఃఖించకూడదు. నా కుమార్తె ప్రౌఢ, ఆమె ఆలోచించేటటువంటి నిర్ణయం కూడా చాలా గొప్పది. కాబట్టి ఈ నిర్ణయాన్ని కాదనకండి అని చెప్పి అడుగుతాడు. అందుకు జుమశ్సేనుడు కాదనలేకపోతాడు. తరువాత సావిత్రి సత్యవంతుల యొక్క వివాహాన్ని జరిపిస్తారు. అశ్వపతి తన కుమార్తెకు వివిధ రకాల ఆభరణాలు, వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళతాడు. సావిత్రి భర్తతో పాటుగా
నార చీరలను ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తూ ఉంటుంది. అలా సంవత్సరం గడవడానికి ఇక 4 రోజులు మాత్రమే ఉంటుంది. ఇక సావిత్రి 3 రాత్రుల దీక్ష తీసుకుంటుంది. ఆఖరి రోజు ఉదయమే స్నానాధికాలు ముగించుకొని అత్తమామలకు నమస్కరిస్తుంది. యథావిధిగా అందరికీ సేవ చేస్తుంది. సావిత్రితో భర్త, సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకొని వస్తాను అని చెబుతాడు. సావిత్రి భర్తను అడిగి, ఏమండి, నేను కూడా మీ వెంటే వస్తాను అని చెప్పి అతని వెంటనే బయలుదేరి వెళ్తుంది. అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో వచ్చేటటువంటి మార్పులను గమనిస్తూ ఉంటుంది. సత్యవంతుడు కొన్ని పండ్లు కోసిన తర్వాత సమిధల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతూ ఉంటాడు. అంతలో తల భారంగా ఉందని చెప్పి ఆ గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చుంటాడు. ఇక సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకొని అతనికి సపర్యలు చేస్తూ కూర్చుంటుంది. అలా కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోతాడు. అంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలిగినవాడు, ఎర్రని నేత్రాలు కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడు, అత్యంత భీకరాకారుడు, చేతిలో పాశాన్ని ధరించినటువంటి దేవతామూర్తి అక్కడకు వస్తాడు. అతనిని చూసినటువంటి సావిత్రి, అయ్యా, మీరెవరు అని చెప్పి అడుగుతుంది. సావిత్రి, నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు కాబట్టి నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు ఎవ్వరికీ కూడా కనిపించను. కేవలం నీకు మాత్రమే కనిపిస్తున్నాను. నీ భర్త సత్యవంతునికి ఆయువు తీరిపోయింది. అతను గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణాలను గ్రహించటకు స్వయంగా నేనే వచ్చాను అని చెప్పి పలికి యమధర్మరాజు తన యొక్క పాశమును సత్యవంతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగుతాడు. వెంటనే దక్షిణ దిక్కుకు ప్రయాణమవుతాడు. సావిత్రి తన భర్త దేహమును ఎవ్వరికీ కూడా తెలియకుండా పొదల మాటను ఉంచి యమధర్మరాజును అనుసరించి వెళుతుంది. తనను అనుసరించి వస్తూ ఉన్నటువంటి సావిత్రిని చూసి, అమ్మా, నీవెందుకు నా వెంట వచ్చావు? ఇక మీదట ఈ దారి వెంట రాలేవు అని చెప్పి పలుకుతాడు. సావిత్రి, యమధర్మరాజా, భర్తలు వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళడం భార్యల ధర్మం కదా. నీ దయ వలన, నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటంటూ ఉంటుందా? మార్గములలో ధర్మ మార్గం ప్రధానం కదా. ధర్మానికి ఆధారం సజ్జనులు. సజ్జన దర్శనం ఎప్పుడూ కూడా వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభాలు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనుకకు పోగలను అని చెప్పి పలుకుతుంది. ఇక ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి, అమ్మా, నీ మాటలకు నేను మెచ్చాను. నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కానీ ఒక వరాన్ని కోరుకో, తప్పకుండా ఇస్తాను అని అంటాడు. సావిత్రి, యమధర్మరాజా, నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు. అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి స్వామి అని చెప్పి కోరుకుంటుంది. అందుకు యమధర్మరాజు, అలాగే, నేటి నుండి నీ మామగారికి చూపు ప్రసాదిస్తున్నాను. దీనితో తృప్తిపడి ఇక నుండి ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. ఇక సావిత్రి యమధర్మరాజును మరలా వెంబడించి వెళుతూ ఉంటుంది. కానీ యమధర్మరాజు మనసు, వాక్కు, కర్మలతో ఎవరికీ కూడా కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, ఆశ్రితులను ఆదరించుట ఆర్యధర్మములు అని మీకు తెలుసు కదా. నీవు ధర్మదేవతవు. నీకు తెలియనిది ఏముంటుంది చెప్పండి. అందరి ఎడల సమబుద్ధితో ఉంటారు కాబట్టి నిన్ను సమవర్తి అని అంటారు కదా అని చెప్పి సావిత్రి పలుకుతుంది. అలాగే యముడు, శమనుడు అని కూడా పిలుస్తారు కదా స్వామి అని చెప్పి అంటుంది. అమ్మా సావిత్రి, నీ మాటలు ఎంతో అమృతతుల్యంగా ఉన్నాయి. ఇంకొక వరాన్ని కోరుకో, తప్పకుండా ఇస్తాను అని అంటాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు. అతని రాజ్యాన్ని అతనికి తిరిగి ఇప్పించండి అని చెప్పి కోరుకుంటుంది. అందుకు యమధర్మరాజు, అలాగే, నీవు కోరినట్లుగానే వరాన్ని ఇస్తున్నాను. ఇక ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపో. నీవు రావడానికి వీలు లేదు అని చెప్పి అంటాడు. సావిత్రి, ఓ ధర్మరాజా, నీకు తెలియనిదంటూ ఏముంటుంది చెప్పండి. ధర్మాత్ములు ఎట్టి పరిస్థితిలోనూ ధర్మాన్ని విడిచిపెట్టరు కదా. భర్తను అనుసరించడం భార్య ధర్మం కాబట్టి నేను ఎలా విడిచిపెట్టేది అని చెప్పి పలుకుతుంది. అప్పుడు యమధర్మరాజు, సావిత్రి, నీ ధర్మబుద్ధికి నేను మెచ్చాను. మరొక వరాన్ని కోరుకో. నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కానీ వరాన్ని కోరుకో, తప్పకుండా ఇస్తాను అని అంటాడు. సావిత్రి, యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు. ఆయనకు 9 కుమారులను అనుగ్రహించండి అని చెప్పి కోరుకుంటుంది. అప్పుడు యమధర్మరాజు, అలాగే, నీ తండ్రికి 9 కుమారులను ఇస్తాను. చాలా అలసిపోయావు, ఇక తిరిగి వెనక్కి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. సావిత్రి, యమధర్మరాజా,
సతికి భర్త సేవయే పరమార్థం అని అంటారు కదా. నా మనసు నా భర్త పాదసేవలో లగ్నమైపోయింది. నాకు ఇక అలుపెక్కడిది. తన ధర్మం తప్పక చరించేటటువంటి వాళ్ళు అరుదుగా కనిపిస్తారు కదా. వారి ధర్మనిష్టతోనే సూర్యచంద్రుడు క్రమంగా సంచరిస్తూ ఉంటారు. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడితే బంధువులవుతారనంటారు. నేను మీతో ఎన్నో మాట్లాడాను. కాబట్టి ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను. కాబట్టి నా కోరికను మన్నించండి అని చెప్పి అడుగుతుంది. అందుకు యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీకు మరొక వరాన్ని ఇస్తాను, కోరుకో అని చెప్పి అంటాడు. అందుకు సావిత్రి, యమధర్మరాజా, ఇప్పటిదాకా నీవు ఏం వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణాలు దక్కవు అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కాబట్టి నా ఇష్టం వచ్చినటువంటి వరాన్ని కోరుకుంటున్నాను యమధర్మరాజా. సతికి పతియే దైవం. పతిలేనటువంటి జీవితం సతికి దుర్భరం. ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు. కాబట్టి సాల్వభూపతి తనయుడైనటువంటి సత్యవంతుణ్ణి తిరిగి పునర్జీవుణ్ణి చేయండి అని చెప్పి కోరుకుంటుంది. ఆమె పట్టుదలకు యముడు ఎంతో సంతోషించి సత్యవంతుని జీవుణ్ణి అతని శరీరంలో తిరిగి ప్రవేశపెడతాడు. యమధర్మరాజు సావిత్రితో, సావిత్రి, నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు. నీకు 9 కుమారులు కలుగుతారు. నీవు కీర్తిమంతురాలవుతావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు యమధర్మరాజు. ఇక సావిత్రి వెనుతిరిగి సత్యవంతుని దేహం ఉన్నటువంటి చోటుకు వస్తుంది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చుంటుంది. అలా కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లుగా లేచి కూర్చుంటాడు. సత్యవంతుడు, ఏమిటి సావిత్రి, ఇంతసేపు నేను నిద్రపోయానా? కనీసం నీవు లేపనేలేదు. కానీ ఎవరో నన్ను పట్టి లాగినట్లుగా అనిపించింది. అది కల కాదు, నిజమే అన్నట్లుగా అనిపించింది. ఎవరై ఉంటారు అని చెప్పి అడుగుతాడు. సావిత్రి, నాదా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వెంటనే మనము ఆశ్రమానికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇద్దరూ కలిసి తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోతారు. అప్పటికే జుమసేనుడికి చూపు తిరిగి వస్తుంది. ఎదురుగా కుమారుడు కనిపించకపోయేసరికి కుమారుడు కోసమై పరితపిస్తూ ఉంటాడు ఆ రాజు. ఇక వారు రాగానే ఆలస్యానికి కారణం అడుగుతారు. సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం, పడుకోవడం, ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెబుతాడు. ఇక సావిత్రి, మహారాజా, నా భర్త సత్యవంతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా, అందుకని నేను నా భర్తతో కలిసి అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడే యమధర్మరాజు నా భర్త ప్రాణాలను తీసుకొని వెళ్లేందుకు అక్కడికి వచ్చాడు. నేను కూడా అతనితో పాటు వెంబడించి వెళ్ళాను. అతనిని స్తుతించి అతని యొక్క కృపను పొంది నేను యమధర్మరాజును 4 వరాలను అడిగాను. ఆయన 3 వరాలను ప్రసాదించగా ఇక 4వ వరం నా భర్త ప్రాణాలను అడిగాను. మిగతా 3 వరాలు తమకు చూపు వచ్చుట, మరొక వరం మీ రాజ్యాన్ని ప్రాప్తించుట, 4వది నా భర్త ప్రాణాలు, అలాగే మా తండ్రి గారికి 9 కుమారులు కలుగుట. ఈ వరాలను అనుగ్రహించమని చెప్పి యమధర్మరాజును వేడుకున్నాను. ఆయన ఆ వరాలను ప్రసాదిస్తాను అని చెప్పి నా భర్త ప్రాణాలను తిరిగి ప్రసాదించాడు అని చెబుతుంది. ఆ మాటలను విన్నటువంటి సాల్వభూపతి, అమ్మా, ఆపద సమయంలో ఉన్నటువంటి మాకు నావలా నీవు ఆదుకున్నావు. నీ యొక్క పుణ్యచరితము కీర్తినీయము అని అంటాడు. ఆ తరువాత సాల్వభూపతి యొక్క ఆంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకొని మరణించారని చెప్పి జుమస్సేనుని యొక్క రాజ్యపాలన తిరిగి చెయ్యమని చెప్పి కోరారు. ఇక జుమస్సేనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవంతుడు యువరాజయ్యాడు. సావిత్రి తల్లిదండ్రులకు 9 కుమారులు కలిగారు. సావిత్రి సమస్త రాజభోగాలు అనుభవించి ఎంతో సంతోషంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఇది సతీ సావిత్రి యొక్క చరిత్ర. ఈ కథను ఎవరైతే వింటారో, ఎవరైతే వినిపిస్తారో వారికి అపమృత్యు దోష భయం ఉండదని చెప్పి పురాణ ప్రసక్తి. ఇప్పుడు అన్నదాన మహిమ గురించి తెలియజేసేటటువంటి ఒక కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేళ కాని వేళ తన ఇంటికి ఎవరైనా వస్తే వారిని తప్పకుండా తెలియకపోయినా సరే ఆదరించి భోజనాన్ని పెట్టేవాడు. ఒకవేళ ఇంటికి ఎవరూ కూడా అతిథి రాకపోతే వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి మరీ అన్నాన్ని పెట్టేవాడు. అలా చాలా కాలం జరిగిన తరువాత ఒకనాడు ఆయనకు అన్నదానం వలన వచ్చేటటువంటి పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలి అని చెప్పి బుద్ధి కలుగుతుంది. ఎంతోమందిని అడిగినా కూడా ఎవ్వరూ అందుకు సరైనటువంటి సమాధానాన్ని చెప్పలేకపోతారు. ఆ తరువాత అందులో ఒక పెద్దాయన ఏమన్నాడు అంటే, అయ్యా, అన్నదాన మహిమ చాలా గొప్పది.
దానిని కనుక వర్ణించాలి అంటే కాశీ అన్నపూర్ణమ్మకు తప్ప ఇతరులకు ఎవ్వరికీ కూడా సాధ్యం కానటువంటి పని. మీకు తెలుసుకోవాలి అని ఉంటే స్వయంగా మీరు వెళ్ళి ఆ అన్నపూర్ణాదేవినే అడిగి తెలుసుకోండి అని చెప్పి సలహా ఇస్తాడు. ఇక అన్నపూర్ణ అంటే అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవి. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవరికి అన్నం లేకుండా పోదు. ఇక ఈ బ్రాహ్మణుడు కాశీకి వెళ్ళి గంగ ఒడ్డున కూర్చొని పార్వతీదేవిని గురించి గాఢంగా తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తల్లి అతని తపస్సును మెచ్చుకొని ప్రత్యక్షమై నీకేం వరం కావాలి నాయనా అని అడుగుతుంది. సాక్షాత్తు అన్నపూర్ణాదేవిని చూసినటువంటి ఆ బ్రాహ్మణుడు సంతోషంగా సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మా అన్నపూర్ణేశ్వరి, నాకు ఎలాంటి కోరికలు లేవు. కానీ ఈ కాశీ క్షేత్రంలో ఎంతోమంది అన్నదానం చేస్తూ ఉన్నారు కదా, మరి అసలు ఈ యొక్క అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలి అని చెప్పి నాకు కోరికగా ఉంది అని చెబుతాడు. నేను చాలామందిని ఈ ప్రశ్న అడిగాను తల్లి, కానీ అందుకు ఎవరూ కూడా సరిగ్గా జవాబు చెప్పలేకపోయారు. దానికి సరైనటువంటి జవాబు మీరే చెప్పాలి కానీ ఇతరుల వలన కాదు అని చెప్పి తడబడుతూ ఉన్నటువంటి గొంతుకతో అమ్మవారికి విన్నవించుకుంటాడు ఆ బ్రాహ్మణుడు. ఆ తల్లి ప్రేమతో ఆ బ్రాహ్మణుణ్ణి చూస్తూ తప్పకుండా చెబుతాను నాయనా విను. హిమవత్ పర్వతం దగ్గర హేమవతమని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్నటువంటి రాజుకు పిల్లలు లేరు. నీవు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలి అని చెప్పి దీవించు. ఆ రాజు సంతోషించి బాబూ నీకేం కావాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు నీవు నాకు పెద్ద కోరిక ఏమీ లేదు, నీకు కుమారుడు పుట్టినటువంటి తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర ఎవ్వరూ ఉండకూడదు అని చెప్పు. రాజు కూడా అందుకు ఒప్పుకుంటాడు. పిల్లవాడు పుట్టినటువంటి వెంటనే ఏకాంతంగా వాడిని అన్నదానం వలన కలిగేటటువంటి పుణ్యం ఏమిటిరా అబ్బాయి అని చెప్పి అడిగి తెలుసుకో. తప్పకుండా నీకు సమాధానం తెలుస్తుంది అని చెప్తుంది ఆ అన్నపూర్ణేశ్వరి. ఇక బ్రాహ్మణుడు సరేనని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళ్తాడు. దారిలో ఒక అడవి అడ్డుగా వస్తుంది. అందులో ప్రవేశించి వెళుతూ అతను దారి తప్పిపోతాడు. ఇక బ్రాహ్మణుడు దారి తెలియక తచ్చాడుతూ ఉంటే ఆ అడవిలో ఉండేటటువంటి ఒక బోయవాడు ఆయన అవస్థ కనిపెట్టి ఏం బాబు దారి తప్పిపోయినట్లున్నారు, ఏ ఊరు వెళ్ళాలి అని చెప్పి ఆత్రంతో అడుగుతాడు. హేమవత పర్వతం దగ్గరకు వెళ్ళాలి నాయనా అని చెప్పి ఆ బ్రాహ్మణుడు చెబుతాడు. బాబూ దారి తప్పి ఆమడు దూరం వచ్చేశావు. సాయంత్రం అయిపోయింది. పులులు సింహాలు ఉన్నటువంటి అడవి ఇది. రాత్రి ప్రయాణం చేయకూడదు. ఒకవేళ చేస్తే ప్రాణాలకు ప్రమాదం. పొద్దున్నే దారి చూపిస్తాను. ఈ రాత్రి ఆగిపోండి అని చెబుతాడు ఆ బోయవాడు. ఇక బ్రాహ్మణుడు రాత్రికి అక్కడ ఉండిపోయేందుకు ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకుని వెళతాడు. చేను దగ్గరకు వెళ్ళబోతుంటే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావలసినవన్నీ ఉన్నాయి కానీ వాటిని ఉడకేసుకోవడానికి వాళ్ళ దగ్గర కొత్త కుండ లేకుండా పోయింది. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తింటాడో తినడో ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. బ్రాహ్మణుడు నాయనా నాకేమీ వద్దు, నువ్వు చేసినటువంటి ఆదరణ వలన నా శ్రమ ఆకలి రెండూ తీరిపోయాయి, ఆలోచించకుండా పడుకో అని చెబుతాడు. కానీ బోయవాడికి మాత్రం ఆ బ్రాహ్మణోత్తముణ్ణి పస్తులు ఉంచడానికి మనసు ఊరుకోలేదు. దూరం నుండి ప్రయాణం నుంచి వచ్చినటువంటి ఆ అతిథికి అన్నం పెట్టకుండా ఎలా ఉండాలా అని చెప్పి ఆలోచిస్తూ అంచేత ఇంత చారపప్పు పుట్టతేనా తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమని చెబుతాడు. బ్రాహ్మణుడు అవి తీసుకొని తన ఆకలిని తీర్చుకుంటాడు. ఇక అంగవస్త్రాన్ని పరుచుకొని కింద పడుకోబోతూ ఉంటే బోయేవాడు అయ్యో కింద పడుకోకండి, ఇక్కడ క్రూర మృగాలు తిరుగుతాయి అని చెప్పి ఆయన్ను చేలో ఎత్తుగా ఉండేటటువంటి మంచం మీద బ్రాహ్మణుని పడుకోబెడతాడు. ఆ తరువాత తాను కింద ఉండి విల్లు అమ్ములు తన చేతిలో పుచ్చుకొని మృగాలు ఏవీ రాకుండా రాత్రంతా తిరుగుతూ బ్రాహ్మణుడికి ఆపద కలగకుండా కాపలా కాస్తూ ఉంటాడు. ఇక బోయవాడు అలా నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు. కానీ తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక్క కునుకు తీస్తాడు. అంతలో ఎక్కడి నుండో కానీ ఒక పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి ఆ బోయవాడిని చంపేస్తుంది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా కూడా తెలుసుకొని తన మూలన ఒక బోయవాడు పులివాత పడ్డాడే అని చెప్పి ఎంతో బాధపడతాడు.
ఇక బోయవాని భార్య బ్రాహ్మణునితో, స్వామి, నా తలరాత ఇలా ఉండగా ఎవరు మాత్రం తప్పించగలరు? మీరు విచారించకండి. మీకు హేమవతానికి దారి నేను చూపిస్తాను, నడవండి అని చెప్పి ఆయన్ను తీసుకొని వెళ్ళి దారిని చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేస్తుంది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల యొక్క మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతానికి చేరుకుంటాడు. అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా ఆ రాజును దీవిస్తాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాడిని ఏకాంతంగా చూడటానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పి ఆ రాజును కోరుకుంటాడు. రాజు కూడా అందుకు ఒప్పుకుంటాడు. దానికోసం ఆ రాజు బ్రాహ్మణుణ్ణి నా ఆతిథ్యం స్వీకరిస్తూ నాకు బిడ్డ పుట్టే వరకు ఈ రాజమందిరంలోనే ఉండండి అని చెప్పి వేడుకుంటాడు. అందుకు బ్రాహ్మణుడు ఆశీర్వదించిన విధంగానే రాజుగారి భార్య గర్భవతి అవుతుంది. అలా 9 నెలలు పూర్తి అవగానే చందమామ లాంటి పిల్లవాడిని కంటుంది. మాట ఇచ్చిన ప్రకారం ఆ రాణికి బిడ్డ పుట్టగానే రాజు బ్రాహ్మణుణ్ణి పిలిపిస్తాడు. ఇక బ్రాహ్మణుడు నేను ఈ బిడ్డతో కాసేపు ఒంటరిగా ఉండాలి అని చెప్పి అడుగుతాడు. బ్రాహ్మణుడి యొక్క దీవెనతోనే పిల్లలు లేని వారికి ఈ బిడ్డ పుట్టడం వలన ఆయన మాట కాదనలేక బ్రాహ్మణుణ్ణి బిడ్డతో ఒంటరిగా వదిలిపెట్టి రాజు రాణి కూడా బయటకు వెళ్ళిపోతారు. ఇక బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వలన కలిగేటటువంటి ఫలం ఏమిటో చెప్పు నాయనా అని చెప్పి అడుగుతాడు. ఇక అప్పుడే పుట్టినటువంటి ఆ శిశువు పెద్దవాణి వలె ఆ బ్రాహ్మణునితో ఇలా అంటాడు. 10 నెలల క్రితం మీరు పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి చారెడు చారపప్పు పుట్టతేనె ఇచ్చి పులిచేత చిక్కి ప్రాణాలు విడిచినటువంటి బోయవాణ్ణి నేనే. ఈ మాత్రం దానికే ఈ రాజుగారికి కుమారుడనై పుట్టి ఈ రాజ్యమేలబోతున్నాను. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్య అన్నదానం చేసేటటువంటి మహానుభావులకు ఇక ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి. ఇదే అన్నదాన మహాత్యం అని చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగనటువంటి పసిపాపలాగా తువ్వా కువ్వా అంటూ ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగినదంతా కూడా తన భార్యతో చెబుతాడు. ఆ దంపతులు అప్పటి నుండి విడవకుండా ప్రతిరోజు కూడా అన్నదానం చేస్తూ ధనధాన్య సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా జీవించసాగారు. చూశారు కదా, ఒకనాడు ఎదుటివారి ఆకలి తీరిస్తేనే ఎంతో పుణ్యాన్ని పొంది ఉత్తమ జన్మలను పొందాడు ఆ బోయవాడు. అన్నదానం చేయడం వలన ఉత్తమ గతులు కలుగుతాయి అనేందుకు ఈ కథ నిదర్శనం. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మరొక్కసారి ఆ తల్లిని వేడుకుంటూ సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.